హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల. సో ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు మనం లక్ష్మీ గణేష్ కలాట్స్కి అయితే వచ్చినాం. ఇది ఎక్కడ ఉందంటే ఫస్ట్ బైపాస్ లో ఉన్న గౌట్ నర్సింగ్ కాలేజ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. వేములవాడ నుండి వచ్చే వాళ్ళు అయితే బైపాస్ రోడ్ లో నర్సింగ్ కాలేజ్ రాకముందుకే రైట్ సైడ్ లో ఉంటుంది. సో ఇది 18 ఫీట్ల గణపతి, హైయెస్ట్ ఇది. అండ్ వీళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. జగిత్యాల కొరుట్లతో పోల్చితే వీళ్ళు చాలా తక్కువ రేట్లకే మంచి మంచి డిజైన్స్ తో వీళ్ళు ఇస్తున్నారనమాట. సో ఈసారి చాలా పెద్ద విగ్రహాలు అయితే తెచ్చానని వీళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ కోట్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వైట్ పెయింట్ ఫస్ట్ కోట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు కలర్స్ అయితే వేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మీరు ఒకసారి వచ్చి షెడ్కి వచ్చి చూసుకోవచ్చు వర్క్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏది అనేది. సో ఆ కోటింగ్ అయిపోయిన తర్వాత ఈ కోటింగ్ వస్తుంది, వైట్, ప్యూర్ వైట్. ఈ లైన్ మొత్తం సేమ్ ఉంటాయి, ఈ లైన్ మొత్తం ఇవి సేమ్ ఉంటాయి. సో ఇక్కడ అంటున్నట్టు ఇక్కడ చేంజ్ మళ్ళీ. ఒక్కొక్కటి 15 ఫీట్లు 16 ఫీట్లు ఇట్లా ఉన్నాయి. లాస్ట్ వీళ్ళ దగ్గర 18 ఫీట్ల నుంచి లాస్ట్ హైయెస్ట్ అనమాట.
ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే వీళ్ళ దగ్గర పెద్ద విగ్రహాలు కొన్ని బుక్ అయిపోయాయని కూడా చెప్పారు. బయట కన్నా చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయని వీళ్ళే చెప్తా ఉన్నారు. అండ్ సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ షెడ్కి అయితే ఒకసారి రండి, వచ్చి చూసి నచ్చితేనే బయట కూడా రేట్లు తెలుసుకొని కంపేర్ చేయండి. మీకు నచ్చితే రేట్లు తక్కువ అనిపిస్తేనే మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో అయితే గైస్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎట్లాంటి వీడియో కావాలి కింద కామెంట్ చేయండి. అట్లనే ఎలాంటి వీడియో చేయాలో కూడా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అదే తీసుకొస్తాను అనమాట. అండ్ ఈ వీడియో ఎంత చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మన సిరిసిల్ల. థ్యాంక్ యూ.